నమస్తే, నేను మీ కేఎస్ నాయుడు. కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. వైజాగ్లో విశాఖ రైల్వే జోన్ దీని మీద జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వంతో చాలాసార్లు దీని మీద ప్రస్తావన చేయడం, దానికి సంబంధించిన డిపిఆర్లు అవి మొత్తానికి రైల్వే జోన్కు సంబంధించినటువంటి అంశం అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు పలుసార్లు కేంద్ర ప్రభుత్వంతో దాని మీద చర్చించడం అనేది జరిగింది. అయితే విశాఖపట్నంలో రైల్వే జోన్, ఎన్టీపీసీ గ్రిడ్, హైడ్రోజన్ ప్రాజెక్టు, బల్క్ డ్రగ్ పార్క్ ఇలా చాలా వరకు జగన్మోహన్ రెడ్డి టైంలోనే వచ్చింది మాత్రం వాస్తవం. అయితే ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి టైంలో ఉన్నప్పుడు విశాఖ రైల్వే జోన్కి 2024 జనవరిలోనే కేంద్ర ప్రభుత్వం దానికి అనుమతి ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఎన్జీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుకి 2024 ఫిబ్రవరిలో ఆమోదం పొందడం జరిగింది. అయితే బల్క్ డ్రగ్ పార్క్ కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలోనే అది ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇవన్నీ కార్యరూపం దాల్చాలి, పూర్తి సామర్థ్యానికి రావాలి, రన్నింగ్లోకి రావాలంటే టైం పడుతుంది. సో జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి టైంలో అవన్నీ పూర్తి కాకపోయినా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇప్పుడైనా సరే అవి సకాలంలో పనులనే పూర్తయి కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు అది కానీ వినియోగంలోకి వస్తే, అంటే రన్నింగ్లోకి వస్తే కనుక ఆ క్రెడిట్ అంతా కూడా కూటమి ప్రభుత్వానికి వెళ్తుంది. ఏది ఏమైనా ఎవరు ఏ పీరియడ్లో సీఎంగా ఉన్నా కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవరు కృషి చేసినా కూడా అది అభినందనీయమే. అది జగన్మోహన్ రెడ్డి చేసినా లేకపోతే చంద్రబాబు చేసినా కూడా అది మంచిదే. జనరల్గా ఏంటంటే ఏ ప్రాజెక్ట్ వచ్చినా, ఏ కంపెనీ వచ్చినా కూడా 5 సంవత్సరాల్లోనే కట్టుబడి అయిపోయి దాని పర్మిషన్స్ వచ్చి అది రన్నింగ్లోకి వస్తుందంటే మాత్రం నాకు తెలిసి అంత ఆషామాషా అయినటువంటి పని కాదు. సో ఒక ప్రభుత్వంలో పర్మిషన్స్ వచ్చినా ఇంకో ప్రభుత్వంలో దాని యొక్క కార్యక్రమాలు పూర్తి అవ్వాలా, రన్నింగ్లోకి రావాలా. అలా వస్తే ఒక ప్రభుత్వం మొదలు పెడుతుంది, ఇంకో ప్రభుత్వం స్టార్ట్ చేయండి, రిబ్బన్ కటింగ్ చేస్తుంది. సో క్రెడిట్ అనేది ఏ ప్రభుత్వంలో అయితే రిబ్బన్ కటింగ్ జరుగుతుంది, ఇనాగరేట్ జరుగుతుందో ఆ ప్రభుత్వం ఆ క్రెడిట్ వేసుకుంటుంది. సో మొత్తానికి ఆ వైజాగ్ రైల్వే జోన్ కానీ లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి 3 ప్రాజెక్టులు కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో పర్మిషన్స్ వచ్చిన కూటమి ప్రభుత్వంలో పూర్తయితే కనుక కూటమి ప్రభుత్వం కానీ వాటిని ప్రారంభిస్తే ఆ క్రెడిట్ అంతా కూడా కూటమి ప్రభుత్వానికి ఉంటుంది. సో థ్యాంక్ యూ.